విష్ణు సహస్రనామం వెనుకున్న కథ ఏమిటంటే, మహాభారత యుద్ధం ముగింపులో భీష్మ పితామహుడు బాణాలేసి అయ్యిపోయి ఉన్నప్పుడు ధర్మరాజు ఆయన్ని విష్ణు యొక్క 1000 నామాలను ఉపదేశించమని కోరాడు. అప్పుడు భీష్ముడు ఆ నామాలను ధర్మరాజుకు ఉపదేశించాడు. ఆ నామంలో విష్ణు సహస్రనామంగా ప్రసిద్ధి చెందాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే, మహాభారత యుద్ధం చివరి దశలో భీష్ముడు బాణాల మంచం మీద పడి ఉన్నాడు. ఆ సమయంలో ధర్మరాజు, అతనితో పాటు పాండవులు, కౌరవులు మరియు ఇతర రాజులు అందరూ అక్కడ ఉన్నారు. ధర్మరాజు భీష్ముడిని, ఓ పితామహ, మీరు అన్ని శాస్త్రాలు, వేదాలు మరియు ధర్మాలను ఎరిగినవారు కనుక మీ నుండి విష్ణువు యొక్క 1000 నామాలను ఉపదేశంగా పొందాలని కోరుకుంటానని కోరాడు. భీష్ముడు అప్పుడు విష్ణువు యొక్క 1000 నామాలను ఉపదేశించాడు. ఆ నామాలే విష్ణు సహస్రనామ స్తోత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఈ స్తోత్రం విష్ణు భక్తులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.